హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ అందమైన పికాక్ ఉన్న నెక్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ముందుగా అయితే లైనింగ్ని వాష్ చేసుకోవాలి. కంపల్సరీగా లైనింగ్ అనేది వాష్ చేయాలండి. అలా వాష్ చేసినప్పుడు మనకి కంపల్సరీగా క్రాస్ పీసులు అనేది వస్తాయి. ఆ క్రాస్ పీసులు ఈ విధంగా మనం ఒక స్కేల్ తీసుకుని స్కేల్తో చక్కగా నీట్గా డ్రా చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్రాస్ పీసులన్నీ కూడా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి చూడండి ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలన్నమాట. క్లాత్ మనకు ఆపోజిట్లో ఎడ్జెస్ ఉండాలి, మన వైపు వచ్చేసి మడతలు అనేది ఉండాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కింద ఒక 1/2 ఇంచ్ అయితే మనం కుట్ల కొరకు అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకుందాము. ఇప్పుడు ముందుగా మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాం కాబట్టి బ్లౌజ్ తీసుకుందాము. బ్లౌజ్ తీసుకుని బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ అంటే ముందుగా నడుం సైజ్ అనేది మెజర్ చేసుకుందామండి. ఈ విధంగా నడుముని 4 భాగాలు చేసి ఇట్లా పెట్టేసుకుని ఇక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్ తీసుకుని కంపల్సరీగా 3 అంగుళాలకి అయితే మార్కింగ్ చేయాలి. ఎందుకంటే మనం బ్యాక్ డాట్ వేస్తాం కదా, ఆ డాట్ కోసము ప్లస్ ఖర్చు కొరకు 2 అంగుళాలు అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకిచ్చిన ఆది బ్లౌజ్ని అయితే కరెక్ట్గా చూడండి పైన కుట్టు కొరకు తీసుకోవాలి. షోల్డర్ పైన కుట్టు కొరకు తీయాలి, కింద కుట్టు కొరకు కూడా తీసుకోవాలి. ఆల్రెడీ మనకి కింద కుట్టు కొరకు ఆల్రెడీ మార్కింగ్ చేసేసాం కాబట్టి ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అదే కొలతలతో ఇంకొక చోట కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఇలా బాక్స్ ఆకారంలో అయితే డ్రా చేసుకుందాము. ఇలా బాక్స్ ఆకారంలో డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్ని కరెక్ట్గా పెట్టేసుకుందామండి. మనకి ఆదికిచ్చిన బ్లౌజ్ అనేది షోల్డర్స్ 2 దగ్గరకు వచ్చేటట్లుగా, ఆర్మ్ హోల్ 2 దగ్గరకు వచ్చేటట్లుగా కరెక్ట్గా మెజర్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ కూడా చూడండి మొత్తం కూడా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా నడుము దగ్గర, ఆ నడుము దగ్గర నుండి ఇలా మార్కింగ్ చేయాలండి. కుట్టుకి ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. కుట్టుకి మార్కింగ్ చేయాలి, ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/2 ఇంచ్ పైకి కూడా మార్కింగ్ చేయాలి. చూడండి కరెక్ట్గా 2 అంగుళాలు అయితే వచ్చేసింది. మనం 2 అంగుళాలు తీసుకున్నాం కదా, ఆ 2 అంగుళాలకి కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ మార్కింగ్ అయితే చేసుకుందాం. చూడండి చాలా సింపుల్గా అయితే బ్లౌజులు చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయితే చేయొచ్చండి. ముందుగానే ఇక్కడ పైన షోల్డర్ దగ్గర కుట్టు కొరకు అయితే మార్కింగ్ చేసాను. అలా మార్కింగ్ చేస్తే మనకి చాలా ఈజీ అయిపోతుంది అనమాట నెక్ మార్కింగ్ చేయడం. నెక్ మార్కింగ్ చేసేటప్పుడు కూడా ఒక 1/4 ఇంచ్ పైకి అనేది మార్కింగ్ చేసుకున్నట్లయితే మనం స్టిచ్చింగ్ చేసేటప్పటికి సరిపోతుంది. ఇదైతే 530 పైన 1 పాయింట్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి. వాళ్ళు షోల్డర్ అనేది కొంచెం ఎక్కువగా పెట్టమన్నారు. అంటే నెక్ ఫ్రంట్ విడ్త్ మాత్రం అలాగే ఉంటుంది అనమాట. నెక్ అలాగే ఉంటుంది. షోల్డర్ పట్టీ మాత్రం ఒక 2 పాయింట్లు ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. అలా పెట్టమన్నారు. షోల్డర్ పాయింట్ ఎక్కువ వచ్చేటట్లుగా పెట్టమన్నారు. సేమ్ నెక్ బ్లౌజ్కి ఏ విధంగా ఉందో అలాగే ఉంచేసుకోవాలి. షోల్డర్ పాయింట్ పెంచుకోవాలి అనుకుంటే చిన్నగా మనం షోల్డర్ వైపు అనేది ఒక 2 పాయింట్లు అయితే మార్కింగ్ చేస్తున్నాను. సేమ్ మనం నెక్కి షోల్డర్కి కలిపి ఎంత అయితే పెట్టామో అంతే ఆర్మ్ హోల్ కూడా మార్కింగ్ చేసుకుందాం. మీ దగ్గర ఆర్మ్ హోల్ స్కేల్ ఉంటే కనుక కంపల్సరీగా ఆర్మ్ హోల్ స్కేల్తో మార్కింగ్ చేసుకోండి. ఆర్మ్ హోల్ స్కేల్తో మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ ప్రకారం అయితే మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. ఎందుకనంటే మనం ఇప్పుడు దీంట్లో నెక్కలు తీయట్లా. కింద నెక్ అనేది ఆల్రెడీ మనకి బ్లౌజ్ పీస్లో ఉంది కాబట్టి మనం నెక్ అనేది మెజర్ చేయట్లేదు. ఇప్పుడు నడుం దగ్గర నడుం బెల్ట్ నడుంకి డాట్ వేస్తాం కదా, ఆ డాట్ వేసే దగ్గర నుండి మనం జాయింట్ చేసే వైపు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేసేయాలి. ఆ విధంగా పైకి గీసుకుని మార్కింగ్ చేసుకుని కట్ చేసుకున్నట్లయితే మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందన్నమాట. స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత క్లాత్ అనేది బయటికి కనిపించకుండా చాలా నీట్గా అయితే వస్తుంది. చూడండి ఈ పీసు కరెక్ట్గా మనం కట్ చేసుకోవాలి. కంపల్సరీగా బ్లౌజులకైనా డ్రెస్సెస్కైనా దేనికైనా సరే నడుము దగ్గర ఆ పీస్ అనేది కట్ చేసేయాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇంకొక సైడ్ అనేది మనం హ్యాండ్స్ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్స్ మార్కింగ్ చేసుకునే సైడ్స్ కూడా కంపల్సరీగా మనకి క్రాస్ పీస్ అనేది వస్తుంది. చూడండి
ఈ విధంగా క్రాస్ పీస్ని కూడా ఒక స్కేల్తో మనం మార్కింగ్ చేసుకుని స్కేల్తో ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోవాలి. అలా లైన్ గీసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ క్రాస్ పీస్ కూడా కట్ చేసుకుందాం. చూడండి, నేను ఇప్పుడు ఇటువైపు మడత వేసి చూపిస్తున్నాను. హ్యాండ్ ఈ విధంగా 4 మడతల మీద అయితే డబుల్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి మనకి. 2 సైడ్స్ 2 హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి. దీనికి బొట్టు ఉంది, మనం కూడా బొట్టు పెట్టేసుకుందాం. ఇక్కడ కుట్టు కొరకు ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే పెట్టేస్తున్నానండి. నేనైతే బ్లౌజ్ పొడవు వచ్చేసి 10 తీస్తున్నాను. పైన కుట్టు కొరకు ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలాగే బుట్టకు కూడా మనం మార్కింగ్ చేయాలి. ఈ విధంగా 10కి మార్కింగ్ చేసాం కదా, సేమ్ అదే 10 మనం అవతల పక్క కూడా మార్కింగ్ చేసుకోవాలి. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత 10కి మార్కింగ్ చేసాం కదా, అక్కడ నుంచి 3.5 అంగుళాలు కిందికి మార్కింగ్ చేసి చూడండి, ఈ విధంగా ఈ స్కేల్తో ఆర్మ్ హోల్ కర్వ్ స్కేల్తో ఈ విధంగా మార్కింగ్ చేసుకుందాం. ఆర్మ్ హోల్ కర్వ్ స్కేల్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీరు కంపల్సరీగా మీ దగ్గర లేనట్లయితే కంపల్సరీగా తీసుకోండి, మీషోలో కూడా ఉంటున్నాయి. అలాగే బుట్టకి మార్కింగ్ చేయాలి. బుట్టకైతే నేను 2.5 అంగుళాలకి మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా బాక్స్ ఆకారంలో గీసేసుకుని మనం ముందుగా మార్కింగ్ చేసుకున్నటువంటి 3.5కి ఈ విధంగా డ్రా చేసేసేయాలి. కంపల్సరీగా ఆర్మ్ హోల్లో మనకి పీస్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. 2 అంగుళాలకి కరెక్ట్గా సరిపోతుంది. 2 అంగుళాలు అయితే ఆర్మ్ హోల్ పీస్ యాడ్ చేసినట్లయితే మనకి బుట్ట అనేది కరెక్ట్గా నిలబడుతుంది అన్నమాట. చూడండి, ఇప్పుడైతే హ్యాండ్స్ కూడా కట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి అయితే ఇలా ఈ ఎడ్జెస్ పీసులు ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ పీసుల వైపు మాత్రమే షోల్డర్ పార్ట్ వచ్చేటట్లు చూసుకోవాలి. షోల్డరు ప్లస్ ఆర్మ్ హోల్ కూడా ఎడ్జెస్ పీస్ వైపే ఉండాలి. అలా పెట్టేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ తీసుకుందాం. అంటే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఆ బ్యాక్ పార్ట్ తీసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని ఒక 2 అంగుళాలకి ఫోల్డ్ చేసేసుకుని మొత్తము కూడా బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్లో ఉక్సులు కదల బెల్ట్ వేస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ కంపల్సరీగా మనం నెక్ తీసుకునేటప్పుడు ఉక్సులు వైపు ఉన్న నెక్ మాత్రమే తీసుకోవాలండి. కాజాల పట్టీ వైపు నెక్ అయితే తీసుకోకూడదు. నెక్ అయితే వెడల్పు అయిపోతుంది అన్నమాట. అలా తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉక్సుల వైపు తీసుకుని మార్కింగ్ అయితే చేసేసుకుందాము. మనం ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ హోల్ దగ్గర లోతు తీయాలి. లోతు తీసుకోవడానికి ఈ విధంగా మనం చక్కగా బాక్స్ ఆకారంలో గీసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మనం జాయింట్ చేసే వైపు మనకి ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంతే మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవచ్చు. అలా కట్ చేసుకున్నట్లయితే మనం జాయింట్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ అనేది ఎక్కువ రాకుండా, అంటే ఫ్రంట్ పార్ట్లో ఒక్కొక్కసారి క్లాత్ ఎక్కువ వస్తుంది కదా, అలా ఎక్కువ రాకుండా చక్కగా వస్తుంది అన్నమాట. ఒక్కొక్కరికైతే 4వ డాట్ కూడా కంపల్సరీగా వేయాల్సి వస్తుంది. చూడండి, ఇలా ఈ విధంగా అయితే మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ అయిపోయింది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసాం కదా. ఇప్పుడు సేమ్ మనం ఏ విధంగా అయితే ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు హ్యాండ్స్ కట్ చేసామో అదే విధంగా మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకుందాము. నేనైతే ముందుగా అయితే మెయిన్ క్లాత్ కట్ చేసేసానండి. చూడండి, హ్యాండ్స్కి వచ్చేసేసి ఇక్కడ మామిడి పిందెలు ఇచ్చారు కదా, ఈ మామిడి పిందెలు మనకి నార్మల్గా ఇది కట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే సైడ్ బై సైడ్ ఉంటాయి. కానీ ఈ మామిడి పిందెలు వచ్చేసి ఎలా ఇచ్చాడంటే కింద ఒక మామిడి పింద పైన ఒక మామిడి పింద ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు ఏం చేయాలో ముందుగా అయితే మనం చూపిస్తానండి. ఇప్పుడు ముందుగా అయితే మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో ఈ విధంగా క్రాస్లు అనేది కంపల్సరీగా క్రాస్లో పెట్టుకోవాలి.
ఎటై అడ్జస్ట్ అవుతుందో అటు అడ్జస్ట్మెంట్ చూసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. చూడండి, మనకి ముక్కలు పడకుండా ఎక్కడా కూడా ఆమ్హోల్ దగ్గర కానీ కింద నడుము దగ్గర కానీ ఎక్కడా కూడా ఫ్రంట్ పార్ట్లో ముక్కలు పడకుండా ఉండేటట్లు చూసుకుని అడ్జస్ట్ చేసుకున్న తర్వాతనే మనం కట్ చేసుకోవాలి. నాకు ఇక్కడైతే సరిపోయిందండి కరెక్ట్గా. ఈ విధంగా మనం మెయిన్ క్లాత్ అయితే కట్ చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా మెయిన్ క్లాత్ కట్ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు చూడండి, ఈ మామిడి పిందె చూడండి ఎలా ఉంది, ఈ విధంగా కింద పైన ఉంది. మళ్ళీ దానికి అంచు వచ్చేసి సైడ్ బై సైడ్ ఇచ్చాడు. నార్మల్గా అయితే అంచు పైన మామిడి పిందె రావాలి, అంచేమో సైడ్ ఇచ్చాడు, మామిడి పిందెలేమో ఇటు ఇచ్చాడు. కాబట్టి ముందుగా మనం అంచు అయితే 1 ఇంచ్ పైకి అయితే ఈ విధంగా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అదికి లైనింగ్ కట్ చేసాం కదా, ఆ లైనింగ్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఈ మామిడి పిందెలు ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకుందాం. చూడండి, కరెక్ట్గా పెట్టేసుకోవాలి. రెండు కూడా సేమ్గా వచ్చేటట్లు చూసుకోవాలి. వర్క్ బ్లౌజులకి ఇలా ఇస్తారు కాబట్టి టైలర్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి ఇట్లాంటి వర్క్ బ్లౌజులకి రేట్ అనేది ఎక్కువ తీసుకుంటారండి. నార్మల్గా మీరు వేయట్లేదు కదా వర్క్, దీనికి కూడా ఎందుకు ఇంత రేటు తీసుకుంటారు అంటారు. చూడండి, ఈ బ్లౌజ్కి ఎంత తలనొప్పిగా ఉందో. నార్మల్గా అయితే మనకి అటు ఇటు కూడా వేస్తారు వర్క్, కానీ అలా వేయకుండా కింద పైన కడితే ఇచ్చేసాడు అనమాట. ఇలా అడ్జస్ట్ చేసుకుని స్టిచ్చింగ్ చేయాలి కట్ చేసుకుని, అందుకే ఈ బ్లౌజులకి అయితే రేట్ ఎక్కువ తీసుకుంటారండి. చూడండి, ఈ విధంగా మనం లైనింగ్ పెట్టేసేసుకుని కట్ చేసుకుందాము. ఈ విధంగా అడ్జస్ట్ అయిపోయింది అనమాట. మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా మనం చక్కగా సమలేబుల్లో అయితే కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడ అంచు వస్తుంది మనకి, ఈ విధంగా అంచు వస్తుంది. ఈ విధంగా అయితే బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి. అలాగే స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. చూడండి, స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఏ విధంగా వచ్చిందో. చాలా బాగుంది కదండి. ఇక్కడ మనకి కుట్టు వచ్చింది కదా, ఆ కుట్టు పైన ఈ విధంగా లేస్తో అయితే యాడ్ చేశాను నేను. ఈ విధంగా అయితే బ్లౌజ్ అయితే చాలా నీట్గా వచ్చేస్తుందండి. స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.